సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గంగపుత్రుడు ఎల్లమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎల్లమ్మ దేవతను పురవీధుల గుండా నృత్యం ఆటపాటలతో ఊరేగింపు నిర్వహించారు. టీవీ 999 జర్నలిస్టు కొత్త బాలరాజు గౌడ్తో పండుగ నిర్వాహకులు ఎం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తాం. మేము పిల్లా పాపలతో ఆనందంగా ఉన్నామన్నారు. ఊరికి కార్యక్రమంలో మెంగా సత్తయ్య కుటుంబీకులు గంగపుత్రులు ఆడపడుచులు అందరూ పాల్గొన్నారు. ఇది ఎల్లమ్మ పండుగకు సంబంధించి మా కులదేవత పూర్వీకుల నుంచి వచ్చే పండుగ. ఇది గత కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది. ఫస్ట్ రోజు వచ్చేసి పుట్ట బంగారము లోగెత్తుకోవడము, తర్వాత గంగ తెప్పు ఉంటుంది. తెల్లారు వచ్చేసి అంటే మంగళవారం రోజున ఎల్లమ్మ కళ్యాణము భోజనాలు ఉంటాయి. దాని తర్వాత బోనాలు ఉంటాయి, అది చివరి ఘట్టము. దాని తర్వాత వనభోజనాలు గంటము, ఈ గంటం ముగుస్తుంది. ఈ పండుగ వల్ల మీకు ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏం ప్రయోజనాలు? బాగుపడడం అంటే ఎల్లమ్మ పండుగతో మొత్తం మా ఆశలు మొత్తం మాకుంటే, మా కులదైవం కాబట్టి బాగుపడతాం. మా దేవుని దీవులు మాకుంటే ఎప్పుడు కాబట్టి మేము కుటుంబాలంతా సంతోషంగా మా పాలెళ్ళందరూ కలిసి ఒక 25 కుటుంబాలు ఉన్నాయి. సుమారు ఒక 1000 మంది దాకా జమ అవుతాం. 1000 మంది ఎంజాయ్ చేస్తాం. మీకు అందరినీ పంచుకుంటాం. మాట్లాడు. ఎన్నేళ్ళ సంగతి చేస్తారు ఈ పండుగలు? గుడి లేకుంటే మేము చందాలు వేసుకొని గత 25 సంవత్సరాల నుంచి పండుగ జరుపుకుంటాం. అంతకుముందు పాతం ఉండేది. ఈ పండుగ ఖర్చు కూడా మా మొత్తం పాలన కూడా పంచుకుంటాం.